బ్యాక్ టు పిఎఫ్ ఇన్ఫర్మేషన్ తెలుగు. ఈ వీడియోలో ఒక ఈపీఎఫ్ మెంబర్కి కంపెనీ 2 ఐడీస్ క్రియేట్ చేసింది. 2 ఐడీస్లో కూడా పిఎఫ్ అమౌంట్ పే చేశారు. అలానే డేట్ ఆఫ్ జాయినింగ్ కూడా రాంగ్ ఇక్కడ అప్డేట్ చేశారు. సో చాలామంది ఉద్యోగస్తులు ఏం చేస్తుంటారంటే జస్ట్ బ్లైండ్గా డ్యూటీ చేస్తూ వెళ్తూ ఉంటారు, వాళ్ళకి శాలరీ వస్తుంది, అంతవరకు ఓకే. కానీ వారు ఎప్పుడు కూడా పిఎఫ్ సర్వీస్ హిస్టరీ కానీ లేదంటే పిఎఫ్ అమౌంట్ తీసుకోవడం కానీ ఇలాంటివి ఎప్పుడు చెక్ చేయరు. ఎప్పుడైతే ఏదైనా ఎమర్జెన్సీ వచ్చి పిఎఫ్ ఫండ్ విత్డ్రా చేద్దాం అనుకుంటారు కదా, అప్పుడు చెక్ చేసుకుంటారు. లేదంటే ఎవరైనా కన్సల్టెంట్ నాలాంటి వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి పిఎఫ్ డీటెయిల్స్ ఇచ్చి చెక్ చేసినప్పుడు మొత్తం మనకు బండారం అంతా బయటపడుతుంది. కంపెనీ హెచ్ఆర్ ఏం చేశారు, ఏ విధంగా మిస్టేక్ జరిగింది అనేది తెలుస్తుంది అనమాట. సో ఇక్కడ ఒక ఈపీఎఫ్ మెంబరు చాలా కష్టపడాల్సి ఉంటుంది పిఎఫ్ అమౌంట్ విత్డ్రా చేయాలంటే. పూర్తి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోకి లైక్ చేయండి, కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. మీలో ఎవరికైనా పిఎఫ్ విత్డ్రాల్ కావాలంటే నా యొక్క వాట్సాప్ నెంబర్ వీడియో కింద ఉంటుంది, కాంటాక్ట్ అవ్వచ్చు. సో ముందుగా ఇక్కడ ఈపీఎఫ్ మెంబర్కి సంబంధించిన సర్వీస్ హిస్టరీ ఓపెన్ చేసి మీకు చూపిస్తాను ఏ విధంగా తప్పులు జరిగాయి అనేది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ సర్వీస్ హిస్టరీ చూడవచ్చు. సో ముందుగా ఉద్యోగి అయితే ఒకే కంపెనీలో వీరు డ్యూటీ చేయడం జరిగిందని చెప్తున్నారు. సో ఎప్పుడు జాయిన్ అయ్యారంటే వీరు 2015లో జాయిన్ అయ్యారని చెప్పారు. సో తర్వాత మీరు ఎప్పుడు ఎగ్జిట్ అయ్యారంటే లేదంటే నేను ఎగ్జిట్ అవ్వలేదు. సో ప్రస్తుతం నేను 2015 నుండి సుమారుగా 10 ఇయర్స్ అవుతుంది ఒకే కంపెనీలో డ్యూటీ చేస్తున్నాను అని అడిగారు. సో ఒకే కంపెనీలో డ్యూటీ చేస్తామని చెప్పారు. ఇక్కడ చూస్తే ఒకే కంపెనీ డీటెయిల్స్ అనేవి కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడ 2 మిస్టేక్స్ ఏం జరిగాయంటే, ఒకటి 2015 నుంచి ఇక్కడ డ్యూటీ చేస్తున్నాడు మనకు కనిపిస్తుంది, కంపెనీ డేట్ ఆఫ్ జాయినింగ్ ఇవన్నీ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడ వీరి ప్రమేయం లేకుండానే మనకి ఎప్పుడు ఎగ్జిట్ వేశారు, 2017లో ఎగ్జిట్ డేట్ అప్డేట్ చేయడం జరిగింది. ఓకేనా, అంటే డ్యూటీ చేస్తూ ఉన్నాడు ఉద్యోగి, కానీ 2017లో ఎగ్జిట్ డేట్ అప్డేట్ చేశారు. మళ్ళీ 2వ ఐడి క్రియేట్ చేయడం జరిగింది ఇక్కడ. ఓకేనా, ఇది 2వ ఐడి. ఇక్కడ కూడా మీరు చూస్తే ఏంటంటే ఇక్కడ కూడా డేట్ ఆఫ్ జాయినింగ్ సేమ్ ఉందన్నమాట. ఓకేనా, 6th March 2015 ఇక్కడ. అలానే కింద 2 ఐడీస్ కూడా మనకు 2 సేమ్ ఉన్నాయి డేట్ ఆఫ్ జాయినింగ్. అదేంటి ఆ విధంగా 2 సేమ్ డేట్ ఆఫ్ జాయినింగ్ ఉంటే మనం పిఎఫ్ విత్డ్రా చేసుకోగలమా అంటే లేదు, పిఎఫ్ క్లెయిమ్ రిజెక్ట్ అవుతుంది డ్యూ టు సర్వీస్ ఓవర్ ల్యాప్ కానీ లేదంటే డ్యూ టు డేట్ ఆఫ్ జాయినింగ్ మిస్ మ్యాచ్ ఉందని మనకి ఈపీఎఫ్ఓ ఫీల్డ్ ఆఫీసర్ నుండి క్లెయిమ్ అనేది రిజెక్ట్ అవుతుంది. సో ఈ విధంగా జరగకూడదంటే ప్రతి ఒక్క ఉద్యోగస్తులు ఒక్కసారైనా 1 ఇయర్లో ఒక్కసారైనా మీరు సర్వీస్ హిస్టరీ చూసుకోవాలి. అసలు ఏ విధంగా సర్వీస్ హిస్టరీ ఉంది, హెచ్ఆర్ వాళ్ళు ఏ విధంగా చూస్తున్నారు అంటే కొన్నిసార్లు వాళ్ళు బిజీ ఉండడం వల్ల హెచ్ఆర్ వాళ్ళు, లేదంటే కొందరు కేర్లెస్ ఉండడం వల్ల ఈ విధంగా కొన్ని మిస్టేక్స్ అయితే జరుగుతాయి. తప్పులు అనేవి జరగడం సహజమే. కానీ ఈపీఎఫ్ఓలో ఏ విధంగా ఉంటుందంటే వన్స్ ఒక్కసారి తప్పు ఉద్యోగి చేసినా కంపెనీ చేసినా ఉద్యోగి పిఎఫ్ ఆఫీస్ చుట్టూ కంపెనీ చుట్టూ తిరగాల్సి ఉంటుంది. ఆ కంపెనీ ఎక్కడ ఉంటుందో పిఎఫ్ ఆఫీస్ ఎక్కడ ఉంటుందో తెలియదు చాలామందికి. సో అందుకోసం ఒక్కసారైనా మీరు సర్వీస్ హిస్టరీ చెక్ చేయాలి. సో వీరి విషయంలో అయితే పిఎఫ్ అమౌంట్ విత్డ్రా చేసుకోవడం చాలా కష్టము. ఎందుకంటే 2 ఐడీస్ ఒకే కంపెనీలో ఉద్యోగం చేస్తూనే 2 ఐడీస్ క్రియేట్ అయ్యాయి. మళ్ళీ రెండింటికి డేట్ ఆఫ్ జాయినింగ్ అనేవి సేమ్ ఉన్నాయి. అలానే ఎగ్జిట్ డేట్ కూడా ఇక్కడ అప్డేట్ అయిన ఎగ్జిట్ డేట్ కూడా రాంగ్ అనమాట. ఎందుకంటే ఆల్రెడీ వీరు నేను డ్యూటీ చేస్తున్నానని చెప్తున్నారు. నేను పిఎఫ్ కాంట్రిబ్యూషన్ కూడా చెక్ చేశాను. ఒక 6 months దాంట్లో, ఒక 3 months దీంట్లో, అంటే 2 ఐడీస్లో కూడా పిఎఫ్ అమౌంట్ పెన్షన్ అమౌంట్ కాంట్రిబ్యూషన్ చేయడం జరిగింది. అది కూడా ఒకసారి మీకు చూపిస్తాను. నేను ఉమాంగ్ యాప్లో అయితే లాగిన్ అయ్యాను. ప్రస్తుతం మనకు ఈపీఎఫ్ పాస్బుక్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవ్వట్లేదు. సో ఉమాంగ్ యాప్లో మీకు చూపిస్తాను ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే ఇది ఓల్డ్ మెంబర్ ఐడి అనమాట. ఓల్డ్ అంటే ఫస్ట్ ఏదైతే క్రియేట్ అయిందో ఆ మెంబర్ ఐడి. దీంట్లో కూడా మనకు ఎంప్లాయీ షేర్, ఎంప్లాయర్ షేర్, పెన్షన్ షేర్ 2 కూడా పే చేయడం జరిగింది. సో దాని తర్వాత వేరే ఐడి క్రియేట్ చేశారు. సో దాంట్లో కూడా ప్రస్తుతం వరకు పిఎఫ్ పెన్షన్ కాంట్రిబ్యూషన్ పే చేస్తున్నారు. అది కూడా మీకు చూపిస్తాను. సో ఈ ఐడి వచ్చేసి ప్రస్తుతం దీంట్లో పిఎఫ్ అమౌంట్ అనేది పే చేస్తున్నారు. సో ఎంప్లాయీ షేరు, ఎంప్లాయర్ షేరు, పెన్షన్ షేర్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఉద్యోగస్తులు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వన్స్ వేరే మెంబర్ ఐడి క్రియేట్ అయింది అంటే దాన్ని డీలింగ్ చేయడం కానీ డిలీట్ చేయడం కోసం చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. కొందరేమో జాబ్స్ పోయే పరిస్థితి. సో ఇటువంటివి ఉన్నాయి. కాబట్టి కొంచెం సర్వీస్ హిస్టరీ పట్ల కొంచెం అప్రమత్తంగా ఉండండి. అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉండండి. అలానే కొన్నిసార్లు మీకు ప్రమేయం లేకుండా కూడా మెంబర్ ఐడి క్రియేట్ అవుతూ ఉంటుంది. దాంట్లో కాంట్రిబ్యూషన్ ఏం లేకుండా అయితే ప్రస్తుతానికి మనం రిమూవ్ చేయొచ్చు.
కానీ కాంట్రిబ్యూషన్ ఉంటే ఈ విధంగా కాంట్రిబ్యూషన్ ఉంది అంటే రిమూవ్ చేయడం కష్టం. అటువంటప్పుడు మీరు వేరే కంపెనీలో జాయిన్ అయినప్పుడు కానీ లేదంటే బీవీజీలో కానీ మీకు ఇప్పుడు వీరికి 2 ఐడీస్ ఉన్నాయి. 2 ఐడీకి సంబంధించినటువంటి రిలీవింగ్ లెటర్ కానీ జాయినింగ్ లెటర్ కానీ ఉండాలి. కానీ ఈ విధంగా ఉంటుందంటే ఉండదు. ఒకవేళ మీరు కంపెనీ కాంటాక్ట్ అయి తీసుకుందామన్నా కంపెనీ కూడా వన్స్ మీరు కంపెనీ నుంచి లెఫ్ట్ అయిన తర్వాత ఏహెచ్ఆర్ కూడా మీకు సపోర్ట్ చేయరు. ఇది 100% వాస్తవం. కాబట్టి వన్స్ మీరు డ్యూటీ చేస్తున్నప్పుడే ఉద్యోగంలో ఉన్నప్పుడే సర్వీస్ హిస్టరీని క్లియర్గా చెక్ చేసుకోవడం మంచిది. సో వీరికైతే చాలా కష్టపడాలి. కంపెనీ చుట్టూ పిఎఫ్ ఆఫీస్ చుట్టూ అయితే తిరగాల్సి ఉంటుంది. సో అంతా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇదండి అప్డేటు. కొంచెం అప్రమత్తంగా ఉండాలి. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.